వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో మనం కొత్త క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి రిజల్ట్స్ కూడా స్లోగా రావడం మొదలు పెట్టేశారు. అండ్ కంపెనీస్ కూడా ఎన్నో ఈ వచ్చే వారంలో చాలా కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే అట్లీస్ట్ డిక్లరేషన్ వరకు ఇచ్చారు. సో మన ఫోకస్ మళ్ళీ కూడా రిజల్ట్స్ వైపు ఉంటుంది ఇటువంటి సమయంలో. కానీ ఇంత జియోపొలిటికల్గా కొంచెం టర్మాయిల్ అని చెప్పడం కాదు, కానీ అప్డేట్స్ ఉన్నప్పుడు అది 100% కవర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఒక పక్క ట్రంప్ గారు వచ్చేసి వెనిజువేలా యొక్క ఇంపాక్ట్ మనం న్యూస్లో చూస్తున్నట్టు ఆ యొక్క ఆయిల్ సప్లైని ఆల్మోస్ట్ ఆయనే కొంచెం మోడరేట్ చేసేసి ఆల్మోస్ట్ అమెరికా అంతా స్వాధీనం చేసేసుకుని దాన్ని కాస్త ఎలా ట్రీట్ చేస్తారు, ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి, మోర్ ఇంపార్టెంట్లీ ఈ డిమాండ్ సప్లై ఈ జియోపొలిటికల్ సప్లైలో ఇది ఎంటర్ అయితే మనలాంటి ఎకానమీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి చాలామంది చాలా కీన్గా చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే ఈయనేమో వచ్చేసి మరి మళ్ళీ మన రష్యన్ ఇంపోర్ట్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో నేను ఇంకా పెద్ద పెద్ద ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తాను, 500% టారిఫ్ ఇంపోజ్ చేస్తాను మన బ్రెజిల్ లేకపోతే రష్యా, చైనా, ఇండియా మీద, వీరందరి మీద కూడా పెద్ద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తానని చూసి కైండ్ ఆఫ్ డిక్లేర్ చేయడంతో మార్కెట్ కూడా అరౌండ్ 2%కి పైగా పడటం ఈ వారంలో మనం చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ అందరి మైండ్లో, వ్యూవర్స్ అందరి మైండ్లో కూడా డెఫినెట్లీ హౌ షుడ్ వి బ్రేస్ ఫర్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ అనేది అందరి మైండ్లో ఉంది. సో ప్రసాద్ గారు కొంచెం బ్రీఫ్ అయినా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు టాపిక్స్ మీద ఫ్యూ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఇస్తే మనకు కూడా కొంచెం క్లారిటీ వచ్చిందని నా ఉద్దేశం. మొట్టమొదట అమెరికా వెళ్ళిపోయి వెనిజువేలా ప్రెసిడెంట్ ని క్యాప్చర్ చేయడం అనేది దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ చాలా మంది కామెంటరీ చెప్పేది కిడ్నాప్ తో సమానం అని. అది కిడ్నాపే అనుమానం లేదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే అది దేనికోసం చేశారు, నిజంగా ప్రజాహితం కోసం చేశారా, వెనిజువేలా పబ్లిక్ కోసం చేశారా అంటే ఎవరు ఎన్ని చెప్పినా కాదు. అందులో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని ఒక నయా పైసా కట్టకుండా, నయా పైసా ఖర్చు చేయకుండా వీలైనంత వరకు మొత్తాన్ని కబళించేద్దామని కాకపోయినా మొత్తం తన అధీనంలో తెచ్చుకోవడం అనేది ప్రత్యేకంగా ప్రధాన ధ్యేయంగా కనపడుతోంది. దీనివల్ల జరిగేది ఏంటంటే ఆయిల్ సప్లై విపరీతంగా పెరిగితే, ఆల్రెడీ ఆయిల్ సప్లై ఇండియాలో ప్రపంచం మొత్తం మీద సప్లై ఎక్కువ ఉండటంతో కొద్దిగా గ్లట్ కనపడుతుంది మార్కెట్ రేట్లో. దీని మూలంగా ఇంకా తగ్గుతాయంటే తగ్గకపోవచ్చు, ఎందుకంటే సప్లై లిమిట్ చేసేది అమెరికా కాబట్టి అన్ని కూడా ఆయిల్లో కోట్ చేయాలి కాబట్టి, డాలర్లో కోట్ చేయాలి కాబట్టి. ఎప్పుడైతే వెనిజువేలా సప్లై తీసుకున్నారో ఆ సప్లైని నార్మలైజ్ చేసి మార్కెట్లోకి తీసుకురావడం చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఏం చెప్తుందంటే వాళ్ళు ఆల్రెడీ ఆయిల్ని బయటకు తీసి ఒక స్ట్రాటజిక్ రిజర్వ్స్ కింద చాలా చోట్ల దాచుకున్నారు కదా, ఆయిల్ మొత్తాన్ని ముందు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత తమ కంపెనీని వెళ్ళిపోయి వెనిజువేలాకి తీసుకెళ్లిపోయి అక్కడ మళ్ళీ డ్రిల్ చేయమని చెప్పి అవి కూడా వచ్చినవి కూడా తీసుకుంటాను, బయట తీసుకొచ్చినాక ఆయిల్ సప్లై తెస్తాను అని చెప్తున్నారు. ఆ సప్లై మొత్తాన్ని మేమే రెగ్యులేట్ చేస్తా ఉన్నారు. దాని మూలంగా ఒకటి ఆమె ఇండియా లాంటి కంట్రీకి ఊపిరి పీల్చుకోవడానికి చాలా సమయం ఉంది. ఎందుకంటే ఇలా విపరీతమైన సప్లై కనుక ప్రపంచ మార్కెట్లోకి వచ్చేస్తే, పైగా ప్రస్తుతం కనపడుతున్నది ఏంటి, రాబోయే రోజుల్లో ఇలా ఫాసిల్ ఫ్యూయల్స్ ఇటువంటి ఫ్యూయల్స్ మీద ఎక్కువ డిమాండ్, ఎక్కువ డిపెండెన్సీ తగ్గించుకుంటారు. చైనా కానివ్వండి, ఇండియా కానివ్వండి, కంట్రీస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ పవర్డ్ ఇంజిన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ మీద లేదా క్రూడ్ ఆయిల్ యొక్క డెరివేటివ్ ప్రొడక్ట్స్ పెట్రోల్, డీజిల్ లాంటి ప్రొడక్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గేట్టుగా కనపడుతోంది. అలా కనుక తగ్గితే ఆ లోపలే ఉన్న ఆయిల్ ని మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి ఒక కారణం. రెండవది, ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా అమెరికా అధీనంలో ఉంటే ఖచ్చితంగా డాలర్లోనే కోట్ చేస్తారు కాబట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకి డాలర్లు కావాలి అంటే అమెరికాతో కొద్ది గొప్ప డిపెండెన్స్ ఉండాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేము. ఎవరినైనా సరే భరించగలిగేంత వరకు చిన్న నొప్పి అయితే భరిస్తారు, ఇంకొద్దిగా నొప్పి అయితే కూడా భరిస్తారు, ఇంకా కొద్దిగా నొప్పి పెడితే పళ్ళ బీగును భగిస్తారు. ఆ తర్వాత ఇంకా కనుక ప్రెషర్ ఎక్కువ అప్లై చేసి భరించలేనంత నొప్పి కనుక ఎవరికన్నా ఇంపాక్ట్ చేసి వాళ్ళ మీద తీసుకొస్తే తిరగబడక తప్పనిసరి పరిస్థితిలో తిరగబడతారు. ఆ తిరగబడే వ్యక్తి లేదా దేశం ఒకటే కనుక అయిపోతే ఆ దేశం మొత్తం రూపురేఖలు లేకుండా మసి చేయగలిగే కెపాసిటీ అమెరికాకు ఉంటుంది. కానీ అలా కాకుండా, దేశం కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలని చేస్తాను అంటే మాత్రం అమెరికా మనుగడ కూడా ప్రసాదం అవ్వక తప్పదు. అందువల్ల దీని మూలంగా ప్రపంచానికి విపత్కర పరిస్థితులు వస్తాయంటే ప్రస్తుతానికి లేదు. కానీ రష్యన్ వెసల్ని క్యాప్చర్ చేయటం, రష్యా వాళ్ళు ఏమో టార్పిడోస్ వేసి పేల్చేస్తామని చెప్పడం, అవసరమైతే న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడతామని చెప్పడం, ఇవన్నీ కొద్దిగా ప్రమాద సంకేతాలుగానే కనబడుతున్నాయి. ట్రంప్ కనుక ఈ తెంపరితనం తగ్గించుకోకుండా ఒక పక్కన దేశంలో టర్మాయిల్ సృష్టిస్తూ విదేశాల్లో కూడా అన్ని జోక్యం చేసుకుంటూ ప్రపంచానికి అంతటికీ అవసరమైన ఆయిల్ విషయంలో కూడా డైరెక్ట్ గా జోక్యం చేసుకుంటూ గుత్తాధిపత్యం తీసుకుంటాను అనుకోవటం అనేది ఖచ్చితంగా జియో పొలిటికల్ టెన్షన్స్ పెంచక తప్పదు. ఈ సమయంలో 100కి 100 కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు
ఖచ్చితంగా సేఫ్ హెవెన్స్ అయిన గోల్డ్ లోకో లేదా సిల్వర్ లోకో లేదా ఇంకో కాపర్ లోకో ఇలాంటి దానిలోకి వెళ్ళిపోతారు. కానీ గోల్డ్ సిల్వర్ మెయిన్ గా ఆ యొక్క కమ్యూనిటీస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అన్నింటినీ మించి పెద్ద షేకప్ కూడా రావచ్చు. ఇదంతా భయపెట్టడానికి చెప్పేది కాదు, పాసిబిలిటీస్ ఏంటో మాట్లాడాలి కాబట్టి చెప్పడం జరిగింది. ఇకపోతే షార్ట్ టర్మ్ లో కానీ ఒకవేళ కనుక కొద్దిగా సెన్సెస్ ప్రివేల్ అయిపోయి కొద్దిగా కనుక కంట్రోల్ అవ్వగలిగితే ఇవన్నీ కూడా ఇటువంటి ఏమీ జరగకపోతే ప్రపంచానికి చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా సప్లై పెరగడంతో ఆయిల్ రేటు పెరగకపోతే ప్రపంచంలో ఉన్న ఎకానమీస్ అన్నీ కూడా పుంజుకుంటాయి. అందులో ఇండియా ప్రధానంగా ముందుంటుంది. అందువల్ల ఇండియాకి ప్రస్తుతానికి లాభం ఎక్కువ, కొద్దిగా భయం మాత్రం పెరిగింది తప్పితే వచ్చినప్పుడు ప్రమాదం ఉందని మాత్రం చెప్పకూడదు. ఆ భయం ప్రమాదంగా మారాలి అంటే ఇంకా దుందుడుకు చర్యలు రావాలి. అప్పటి వరకు మాత్రం మనం కంగారు పడవలసిన విషయం ఏమీ లేదని మాత్రం మనం నమ్మచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏం చేశారు, 500% టారిఫ్ అని అంతా న్యూస్ పేపర్లో టీవీస్ లో హెడ్లైన్స్ లో వాయించేస్తున్నారు. ఇది మొదట గమనించవలసింది ఏంటంటే ప్రజలందరూ కూడా ఇది ఒక బిల్లు ప్రజెంట్ చేయటం. ఇండియా పార్లమెంట్ లో ఎలా అయితే ఏ పార్లమెంట్ మెంబర్ అయినా ఒక ప్రైవేట్ బిల్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అమెరికాలో కూడా కాంగ్రెస్ లో ఎవరైనా కూడా సెనెట్ లో కానీ ప్రజెంట్ చేయొచ్చు. అలా ప్రజెంట్ చేసినంత మాత్రాన దానికి ప్రెసిడెంట్ నేను కొద్దిగా నాకు కూడా సపోర్ట్ చేస్తాను అంటే బిల్లుగా రూపాంతరం చెంది ఇంప్లిమెంట్ చేయగలిగే పవర్స్ వస్తాయని కాదు. అందువల్ల 500% టారిఫ్ అంటూ వాళ్ళు విధిస్తే దానికి ఎమ్మటే రిపర్కషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. మిగతా దేశాలు కూడా ఏం చేస్తాయో తెలియదు. కాబట్టి ఆ 500% టారిఫ్ అనేది నా లెక్క ప్రకారం ఉత్తుత్తి బెదిరింపుల కోసం చేసిందే తప్పితే నిజంగా వేసే అవకాశం దాదాపుగా లేదు. మన మీద ప్రెషర్ పెట్టి అవసరమైతే అంత వేస్తాను అని చెప్పి మన ట్రేడ్ డీల్లో మన ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఇండియన్ గవర్నమెంట్ యొక్క బార్గెనింగ్ పవర్ తగ్గించి వీలైతే స్పెషల్ కన్సెషన్స్ పొందడానికి ప్రయత్నం చేసేది కానీ కనపడుతుంది, కానీ అంతకన్నా మార్గం లేదు. పైగా ఇండియా లాంటి కంట్రీతో ఇప్పుడు కనుక గొడవ పెట్టుకుంటే వెనిజువాలా ఆయిల్ మీద మొత్తం గుత్తాధిపత్యం వచ్చినటువంటి అమెరికాకి ఆ ఆయిల్ అమ్మాలి అంటే కన్సూమర్ కంట్రీలు కూడా ఉండవు. ఎందుకంటే చైనా ఎలాగూ కొనదు, బికాస్ చైనాకి అమెరికాకి పట్టలేదు. ఇండియా కూడా కొనకపోతే ఆ ఆయిల్ అమ్మటానికి కూడా మార్కెట్ ఉండదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇది భయపెట్టడానికి తప్పితే ఇంకోటి ఏమీ లేదు. రష్యాలో కొనే రేటు కన్నా కొద్దిగా $1-2 ఎక్కువైనా మేము ఇస్తాము అంటారు. అంటే ఇండియాకి ఏం జరుగుతుంది, మామూలుగా వచ్చే రష్యా నుంచి వచ్చే డిస్కౌంట్ కూడా ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. అందుకే మా నాన్న రష్యా నుంచి కొనడం ఆల్రెడీ తగ్గించారు. ఇప్పుడు అంత డిస్కౌంట్ బదులు కొద్దిగా తక్కువ డిస్కౌంట్ తో మేము ఇస్తాము అని ఒప్పుకుంటే ఆటోమేటిక్ గా మొత్తం సమస్య పోతుంది. అమెరికా కూడా నేను ఇండియా బెస్ట్ కంట్రీస్, మేము బెస్ట్ ఫ్రెండ్స్ మీ, బికాజ్ వాళ్ళు మా దగ్గర కూడా ఆయిల్ కొంటున్నారని చెప్పి బహుశా అంతకుముందు వేసిన 50% టారిఫ్ కూడా రోల్ బ్యాక్ చేసే అవకాశం గట్టిగా ఉంది. అందువల్ల ఇటు కానీ స్కిల్స్ టిల్ట్ అవ్వచ్చు. ఇటు అవుతుందా అని మనం ఊహించే కన్నా ఇటైనా విపరీతంగా ఇంపాక్ట్ పడే అవకాశం మాత్రం లేదు అని ధైర్యంగా మనం ఉండొచ్చు అని అనుకోవచ్చు. రైట్ అండి, విత్ దాట్ అట్లీస్ట్ ఆ జనరిక్ టాపిక్స్ మనం ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఇనఫ్ క్లారిటీ. అగైన్ జెంటిల్ రిమైండర్, మన January 31st చేయబోతున్న మన ఈవెంట్లో ఆల్రెడీ 100కి పైగా రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. అగైన్ చెప్తున్నట్టుగా వీ విల్ లిమిట్ ద రిజిస్ట్రేషన్స్ అండ్ మోస్ట్ లైక్లీ ఈ వారంలోనే లిమిట్ చేసేస్తాం. సో తూచా తప్పకుండా ఆ యొక్క ఈవెంట్కి త్వరగా రిజిస్టర్ చేసేసుకుని మీ స్లాట్ని కేటాయించండి. యూ కెన్ ఆల్వేస్ ఫైండ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, లేదా మనకి ఎవరికైనా ఫోన్ చేసినా సరే మన టీం ఆ లింక్ అనేది ఇస్తారు, మీ అంతటా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ 31st ఈవెంట్లో అంటే మనం ఎటువంటి సబ్జెక్ట్ కవర్ చేస్తాం అనే దాని గురించి అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రాబబ్లీ గివ్ సమ్ ఇన్పుట్స్ ఆన్ దట్. అండ్ ప్రసాద్ గారు, మనం 31st యూజువల్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్, ఎటువంటి ఫ్యాక్టర్స్కి ఎలాంటి వెయిటేజ్ ఇస్తే బాగుంటుంది, అండ్ పాస్ట్లో కూడా ఇలా ఇస్తే మాత్రం ఎలా ఉండింది పర్ఫార్మెన్స్ అని చూపించే యొక్క రిప్రజెంటేషన్ మనం చేసే ప్రయత్నం ఈ ఈవెంట్లో కూడా. సో మేబీ దాంట్లో 1-2 వర్డ్స్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ వీ ఇంటెండ్ టు కవర్ ఇన్ 31st. మొట్టమొదటి యశ్వంత్, మనం మీటింగ్ కండక్ట్ చేయడానికి కారణం ఎంతమంది జనం వచ్చారో అని లెక్కేసుకోవడానికి, ఎంత $4 వచ్చినాయో మిగులుతాయని చూసుకోవడం కదా. $1 కూడా మిగలాలనే కోరిక మనకు ఉండదు. మనం చేసేదల్లా కూడా ఆడియన్స్ ని విపరీతమైన నెంబర్, అన్మేనేజబుల్ నెంబర్ కాకుండా విపరీతంగా నెంబర్ పెంచుకోవడం అనేది మనకు ఉండకూడదు లక్ష్యం. మన లక్ష్యం మనం చెప్పదలుచుకున్న విషయం ఏ రకంగా ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ లో గనక సరైన ఆలోచన పెట్టగలిగితే వాళ్ళంతటా వాళ్ళు స్వశక్తులుగా మారి వాళ్ళంతటా వాళ్ళే సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందో చెప్పగలని మన ప్రయత్నం. ఈ చెప్పే ప్రయత్నానికి మనం జోడించవలసింది ఏంటంటే, ఏ ప్రయత్నానికైనా ఎమ్యూనేషన్, కొద్దిగా గొప్ప కావాల్సినటువంటి ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకు అంతా మన దగ్గర పుష్కలంగా ఆల్రెడీ ఏర్పాటు చేయటం గడిచిన ఎన్నో సంవత్సరాలుగా మనం చేస్తూ క్రియేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం జరిగింది, ఇన్వెస్టర్లు మెరుగైన ఇన్వెస్టర్లుగా మారి మెరుగైన రిటర్న్ సంపాదించడానికి కావాల్సిన ముడి సరుకు అంతా రెడీగా ఉంది.
ఇన్వెస్టర్స్ సంపాదించాలని కోరికతో ఉన్నారు. ఇక మిగిలిందల్లా ఏంటి, ఈ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఏ రకంగా, ఏ సందర్భంగా, ఏ రకంగా వాడుకుని మనకి బెటర్ డెసిషన్స్ తీసుకుంటే ఉపయోగపడుతుందో నేర్చుకునే ప్రయత్నం. ఇది మనం చేస్తున్నటువంటి వినూత్న ప్రయత్నం అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా కొత్త తరహా పందా. అంటే మిగిలిన వాళ్ళందరిలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి మాకు తెలిసింది చెప్తాము, రోజు మా మాట వినండి అని చెప్తారు. మనం దానికి భిన్నంగా మనం చెప్పేది అంటే మేము సమాచారం సేకరిస్తున్నాము, దాన్ని అనలైజ్ చేస్తున్నాము, ఒక రకంగా సేవ్ చేసి మీరు అడిగిన క్వశ్చన్ బట్టి దానికి సంబంధించిన ఆన్సరు, మీరు అడిగే ప్రశ్నలు, అడిగేటువంటి కోణాన్ని ఆలోచించి ఏ రకంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందో మీకు సమాచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క జబ్బు గురించి మాట్లాడితే దానికి మందు ఇచ్చారనుకోండి, ఆ మందు మీరు వేసుకోకపోతే మీకు జబ్బు ఎలా తగ్గదో, అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు కోరిక ఉన్నా, వాడుకోవాలనే కోరిక ఉన్నా, కానీ వాడుకోవడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న మెళకువలు నేర్చుకోకపోతే మీరు ఎప్పటికీ అలా కోరుకుంటూనే ఉంటారు, కోరికలు సిద్ధించకుండా మిగిలిపోతారు. అందువల్ల ఈ రెంటిని దగ్గర తీసుకురావాలి. ఉన్న సమాచారాన్ని తెలివిగా వాడుకోవటానికి మీరు విపరీతమైన తెలివైన వాళ్ళు అవ్వక్కర్లేదు. ఉన్న ప్రాసెస్ని వాడుకుంటే చాలు, కొద్దిగా నేర్చుకోవాలి. ఒక రోజు 2 రోజులు నేర్చుకుంటే చాలని. అది మేము ఒక వీడియోలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఇలా మీటింగ్ కనుక పెట్టినట్లయితే ముఖాముఖి కలుస్తాము. ఎక్కువ మంది కాకుండా ఒక 150-200 మంది లోపలే కనుక ఆడియన్స్ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే దాదాపు ప్రతి వ్యక్తి యొక్క కంటి చూపు నాకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మేము కూడా మీలో ఎవరికి అర్థం కాలేదో చూసి వాళ్ళకి రెస్పాండ్ అవటం, మీలో క్వశ్చన్స్ ఏమైనా కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించడంతో ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ అయిపోయిన సెమినార్ అయిపోయేటప్పటికి మీలో ఎక్కువ మంది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ రావాలి. సమాచారం ఉంది, నాకు కోరిక ఉంది, నా దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, సమాచారానికి వాడుకోవడానికి అవసరమైన ఈజీ టూల్స్ కూడా వివేకంలో నుంచి ఈ మీటింగ్ లో నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి అవి వాడుకుంటే మనం ఆటోమేటిక్ గా మనమే బాగుపడగలం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఈసారి దీని గురించి సమగ్రమైన సమాచారం ఇవ్వడానికి మేము ఏం చేసాం, ఈ మీటింగ్ లో చర్చించబోయే అంశాలన్నీ కూడా ఒక బుక్లెట్ రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ బుక్లెట్ లో దాదాపుగా 12 పేజీలు ఉంటాయి. అందులో 10 పేజీలు వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఏమేమి చర్చించబోతున్నామో చెప్తున్నాం. ఈ బుక్లెట్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ మీటింగ్ లో మీరు నేర్చుకోగలిగిన అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. దాన్ని ఇంకా విశదంగా ఏర్పరచడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీటింగ్ పనికి వస్తుంది. కానీ మీరు ఏమి నేర్చుకోవాలనే లక్ష్యంతో మీటింగ్ వచ్చారో మీకు తెలిస్తే మీటింగ్ అయిపోయేటప్పటికి ఆ లక్ష్యం నెరవేరిందో లేదో తెలుస్తుంది. అందువల్ల నా ఇన్వెస్ట్మెంట్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మిగతా మీటింగుల మాదిరిగా మీరు మీటింగ్ రావడానికి కారణం ఆ అనలిస్టు ఏ కంపెనీ పేరు చెప్తాడు అనుకుని కనుక వచ్చారనుకోండి, అవి చెప్పినా చెప్పకపోయినా తేడా ఉండదు. కానీ దాని మూలంగా మీకు సిద్ధించే లాభం చాలా తక్కువ. పైగా అది ఆ ఒక్కరోజు వింటే మీకు జీవితాంతం తోడ్పడుతుందో తోడ్పడదు. అలా కాకుండా మనం చేసే దానిలో అయితే ఈ అనలిస్ట్ ఎప్పుడైనా ఏదైనా ఒక కంపెనీ గురించి వ్యూ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటున్నారు అంటే, ఆ చూసుకునేటువంటి కెపాసిటీ మీకే ఏర్పాటు జరిగింది అనుకోండి. అంటే మీరు నన్ను అడిగితేనో, యశ్వంత్ అడిగితేనో ఏం చెప్తామో మీ అంతా మీరే ముందే తెలుసుకోగలిగితే అడగవలసిన అవసరం ఉండదు. దానికోసం ప్రయత్నం అన్నమాట. సో ఈ ప్రయత్నంలో కనుక సక్సెస్ అయిపోతే ఇండియాలో ఉన్నటువంటి తెలుగు ఇన్వెస్టర్లు అందరూ కూడా వీలైనంత వరకు తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ వేరే వాళ్ళ కోసం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా చేద్దాం అనే ప్రయత్నంలో ఒక భాగం ఇది. అందువల్ల వీళ్ళు ఆడియన్స్ లిమిట్ చేయడం, ఇంకా మాక్సిమం 50-60 మంది కన్నా ఎక్కువైతే రిజిస్ట్రేషన్ గ్యారంటీగా ఆపబడతాయి. ఆ తర్వాత ఎవరన్నా హైదరాబాద్ లోనే మీటింగ్ అటెండ్ అవుదామన్నా కూడా బహుశా మేము అకామిడేట్ చేయలేకపోవచ్చు ఇప్పట్లో. మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ అయ్యే వరకు కూడా అవకాశం రాదు. అందువల్ల వీలైనంత వరకు వీళ్ళని త్వరగా రిక్వెస్ట్ చేసి, మా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈ బుక్లెట్ తీసుకోండి, చదివి రెడీగా ఉండండి, మీ క్వశ్చన్స్ కూడా రెడీగా పెట్టుకుని రండి. మీ పోర్ట్ఫోలియో గురించి కాకుండా మీ పోర్ట్ఫోలియో కన్నా ముఖ్యంగా మీరు నా అంతటా నేను బెటర్ ఇన్వెస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ కనుక వచ్చినట్లయితే 100కి కనీసం 90 పాళ్ళు నేను మీ అందరికీ కూడా సంతృప్తిగా మీటింగ్ నుంచి వెనక్కి వెళ్ళి చేయగలమని మా నమ్మకం. ఈ దిశగా మేము చేసే ప్రయత్నంలో హైదరాబాద్ లో ఇప్పుడు చేస్తున్నటువంటిది జనవరి 31న. వీళ్ళంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పని తీసి పక్కన పెట్టేసి వీ కెన్ వర్క్ టువర్డ్స్ ఎంగేజింగ్ డిస్కషన్స్ అండ్ మేకింగ్ షూర్ దట్ ఆల్ ఆఫ్ యూ గో బ్యాక్ వెరీ హ్యాపీలీ ఆఫ్టర్ ద సెమినార్. రైట్ అండి. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ అగైన్ డిస్క్రిప్షన్లోనే ఉంది, అండ్ టీమ్ని ఎవరినైనా కాంటాక్ట్ చేసినా కూడా తప్పకుండా ఇస్తారు. సో నౌ లెట్ us గెట్ ఇన్ టు ఎర్నింగ్స్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఎన్నో రోజులుగా చెప్తున్న ఈ లార్జ్ క్యాప్ ఫోకస్, లార్జ్ క్యాప్ బయాస్ ఉంటుంది అని మనం చెప్తా వస్తున్నాం. అంటే కంపెనీస్ డబ్బులు కూడా, ఎఫ్ఐఐస్ కూడా డబ్బులు ఎప్పుడైతే తీసేస్తారో మళ్ళీ తిరిగి ఇన్వెస్ట్ చేయాలన్నా,
ఎప్పుడైతే మనీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ది ఈక్విటీ మార్కెట్ అన్నప్పుడు యూజువలీ లార్జ్ క్యాప్స్ ఫేర్ బెటర్. అండ్ ఈ కైండ్ ఆఫ్ లూప్ కూడా ఎలా ఉంటుంది అంటే లార్జ్ క్యాప్స్ ఏమో ఇంత టైంలో అవుట్ పర్ఫామ్ చేయటం, మిడ్ క్యాప్స్ మీద అవుట్ పర్ఫార్మెన్స్ని స్టడీ చేసాము, మనం స్టడీ గురించి అనాలిసిస్ కూడా చేసి చూపించాం. సో ఈ లార్జ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ మనం ఎన్నో రోజులుగా చెప్తున్న కైండ్ ఆఫ్ మ్యాండేట్ కూడా ఇప్పుడు అదర్ కంట్రీస్ అండ్ అదర్ ఎకానమీస్ కూడా చెప్తా ఉన్నారు. ఇండియాలో లేకపోతే ఏజెన్సీస్లో కూడా చెప్తా ఉండేది ఏంటంటే జెఫ్రీస్ రీసెంట్గా వచ్చి 28,300 బై డిసెంబర్ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 10%. అండ్ ఇవాళ రోజు ఇంకా పడింది కాబట్టి కాస్త మార్కెట్ ఇంకా ఆల్మోస్ట్ 12%కి పైగా అప్ సైడ్ ఉంది. నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ బట్ ప్యూర్లీ అర్నింగ్స్ ఎక్స్పాన్షన్. అంటే మన దగ్గర ఉండే కంపెనీస్, మన ఎకానమీస్ అన్నీ కూడా వారి యొక్క బిజినెస్ ఆపరేషన్స్ పెంచుకోవడం, లాభాలు పెంచుకోవడం, అర్నింగ్స్ పెంచుకోవడం వల్ల న్యాచురల్గా వచ్చే ప్రోగ్రెషనే ఇంతలా ఉండేటట్టు ఉంది అని చెప్తా ఉన్నారు. సో ఆ టైంలో లార్జ్ క్యాప్స్కి ఫోకస్ ఉండక తప్పదు. సో ప్రసాద్ గారు, మేబీ ఆ లార్జ్ క్యాప్ ఫోకస్ ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఫ్యూ వర్డ్స్ లైక్ ఇస్ దిస్ ఏ టెస్టమెంట్ టు దిస్ హోల్ పాలసీ దట్ లార్జ్ క్యాప్స్ విల్ డూ వెల్? ఎప్పుడు కూడా యశ్వంత్ ఒక నానుడు ఉంది ఏంటి, వాటర్ ఫ్లోస్ వేర్ ద స్లోప్ ఇస్. అంటే ఏ లిక్విడ్ అయినా కనుక నేల మీద పోస్తే ఇటు పక్కన కనుక స్లోప్ ఉంటే అటు పక్కకి వెళ్ళిపోతుందని. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డబ్బులు, ప్రజల వద్ద ఉన్న డబ్బులు, గవర్నమెంట్ దగ్గర అయితే దాని కంపల్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రజల వద్ద ఉన్నటువంటి డబ్బులు అంటే ఇన్వెస్టర్ల వద్ద ఉన్న డబ్బులు ఎక్కడ రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉందో అక్కడికి వెళ్ళక తప్పదు. ఒక రోజు ఆలస్యంగానో ఒక నెల ఆలస్యంగానో అక్కడికే చేరతాయి. అందువల్ల ఇండియాలో నుంచి జెఫ్రీ లాంటి సంస్థ కానివ్వండి, ఎవరైనా సరే, జెఫ్రీ ఒకటే కాదు, యూటీఏఎంసీ మేనేజర్ చెప్పారు, అలాగే ఇంకా చాలా మంది చెప్పారు. నీలేష్ షా, కోటక్ మహేంద్ర ఉన్నారు, ఆయన కూడా ఏం చెప్తున్నారు, మిడ్ క్యాప్స్ ఇంకా బాగుంటాయి అన్నాడు ఆయన వ్యూ. అది ఎక్కువ మంది చెప్తున్న వ్యూ ఏంటంటే ఈ సంవత్సరం 2026లో లార్జ్ క్యాప్లు బాగుంటాయి అన్నారు. లార్జ్ క్యాప్లు బాగుంటాయి అంటే ఆ కంపెనీల స్టాక్స్ ప్రైస్లు పెరుగుతాయని అనుకోవచ్చు, లేదా ఆ కంపెనీల యొక్క స్టాక్స్ లో ఏ కంపెనీలు అయితే లార్జ్ క్యాప్ లో ఉన్నాయో వాటి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అనుకోవచ్చు. ప్రాఫిటబిలిటీ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా స్టాక్ ప్రైసెస్ కూడా పెరగాలి. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే డబ్బులు కనుక ఇండియాలోకి రావడం జరిగితే అది మనలాగా చిన్న చిన్న కంపెనీలు రీసెర్చ్ చేసి 500 కోట్లు 200 కోట్లు ఉన్న ఊరు పేరు లేని కంపెనీలు కొనడానికి ప్రయత్నించరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి. ఎలా బాగున్నాయని చెప్పారంటే ఈ రీసెర్చ్ హౌస్ ఏం చెప్పిందంటే నిఫ్టీలో ఉన్న లార్జ్ క్యాప్ అనేది పెరుగుతాయని చెప్తే ఓకే నిఫ్టీ మొత్తం కొనండి అంటారు. అలాగే అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ కొనమనొచ్చు, లేకపోతే నిఫ్టీ ఆటో కొనమనొచ్చు, నిఫ్టీ ఇంకో ఇండస్ట్రీ కొనమనొచ్చు, ఇంకో ఇండెక్స్ కొనమని చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు వచ్చే డబ్బంతా కూడా లార్జ్ క్యాప్ లోనే ఫోకస్డ్ గా వస్తాయి. అంటే ఇదిగో ఈ 50,000 కోట్లు నిఫ్టీలో పెడదాం అనుకుంటున్నాము అంటే ఆటోమేటిక్ గా నిఫ్టీలో ఉన్న ప్రతి కంపెనీ కూడా వాళ్ళు కొనడానికి అవకాశం ఉంటుంది, కొనక తప్పదు. అలా కనుక కొన్నట్లయితే నిఫ్టీ బాగుంటుంది. కానీ మీరు నేను కనుక ఇప్పటికీ కూడా మనం పందా మార్చుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా మిడ్ క్యాప్ లోనే ఉంటాను, స్మాల్ క్యాప్ లోనే ఉంటాను, మైక్రో క్యాప్ లోనే ఉంటాను, మార్కెట్ సెంటిమెంట్ పెరిగి ఇది కూడా పెరుగుతున్న ఆశలు భ్రమంలో ఉంటే అవేమో పెరుగుతూ ఉంటాయి, ఇండెక్స్ ఏమో పదిలంగా ఉంటుంది, అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, మనం మాత్రం దిగులతో కూర్చోవాల్సి వస్తుంది. ఎందువల్ల మన యొక్క పందా మార్చుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న కంపెనీలు కొనుక్కుని ఉంచుకుందాం అనుకుంటే ఇబ్బంది పడతాం. అంత మాత్రాన చిన్న కంపెనీలు పెరగవు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. చిన్న కంపెనీల్లో పెరిగే కంపెనీలు తక్కువ, పెద్ద కంపెనీలో పెరిగే కంపెనీలు ఎక్కువ. ఆ పెద్ద కంపెనీలో అయినా చిన్న కంపెనీలో అయినా గ్రోత్ కనుక కంపెనీ బిజినెస్ లో ఉంటే పెరగక తప్పదు. కాకపోతే ఆ చిన్న కంపెనీలో పెరిగే అవకాశం బయట నుంచి వచ్చే సపోర్ట్ తక్కువ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే డబ్బు పెద్ద కంపెనీలోకి వెళ్తుంది కాబట్టి ఈ చిన్న కంపెనీలు గ్రోత్ ఉన్నా కూడా రేట్లు పెరగడానికి కొద్దిగా ఇబ్బంది పడతాయి. ఎప్పుడు పెరుగుతాయి? ప్రజలు బయట నుంచి ప్రపంచం నుంచి వచ్చే డబ్బు అంతా పెద్ద కంపెనీలో పెట్టబడి ఆల్రెడీ రేట్లు కనుక ఒక తారాస్థాయికి చేరిపోతే అప్పుడు ఆ తారాస్థాయికి చేరిన తర్వాత ఆల్రెడీ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ స్టాక్స్ వెతుకుందామంటే అప్పుడు వస్తాయి. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరగడానికి కొద్దిగా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. అందువల్ల మిడ్ క్యాప్ కన్నా కూడా లార్జ్ క్యాప్ ఫోకస్ కి మనం పెట్టవలసిన సమయం అని ఎన్నో సంవత్సరంగా మనం చెప్తూ వస్తున్నాం. ఇప్పుడే అందరూ చెప్తున్నారు. అంటే ఇది ఎవరైనా చెప్పేది ఒకటే, లాభం వచ్చే కంపెనీల రేట్లు పెరగాలి, అలాగే లాభం రాని కంపెనీల రేట్లు తగ్గాలి అని చెప్పకపోయినా పెరగడానికి అవకాశం తక్కువ ఉండాలి. అది ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రాథమిక సూత్రం. ఆ సూత్రాన్ని వదిలిపెట్టి పేపర్లో ఎవరో రాశారని వాళ్ళెవరో కొంటున్నారని ఒకటో రెండో కంపెనీలు కొనుక్కోవటం అనేది కొన్ని రోజులు కలిసి వస్తుందేమో కానీ లాంగ్ టర్మ్ లో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఉండవు. పైగా హతాశలు అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ రికమెండేషన్స్ ఇట్లా చెప్పేది కూడా లార్జ్ క్యాప్ వైపున 26 లో ఫోకస్ పెట్టడం మనందరం కూడా చేస్తే మనందరం కూడా ఖచ్చితంగా నవ్వుతూ ఉండవచ్చు. రైట్ అండి. విత్ దట్ మనం ఇంకా స్టాక్స్ వైపు దృష్టి పెట్టేద్దాం. అగైన్ వివేకం తరపున మనం కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్కి ఎక్కువ ట్రాక్ చేస్తాం. ట్రాక్ అనేది అంటే ఏంటంటే వచ్చే వారంలో రిజల్ట్స్ వచ్చేటట్టయితే
ఆ యొక్క కంపెనీస్ అసలు పర్ఫార్మెన్స్ అనే దృష్టి కాకుండా ఇన్ జనరల్ హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్ ట్రెండ్ అని అసెస్ చేస్తూ ఉంటాం. ఈ వారం ఇంకా ఎక్కువ కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేయలేదు కాబట్టి వాటి గురించి ఎలాగూ కవర్ చేస్తాం బై ది ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ వచ్చే వారంలో వచ్చే పెద్ద పెద్ద కంపెనీస్ ఏమున్నాయి దట్ ఆర్ ఇన్ అవర్ సూపర్విజన్ ఫర్ ట్రాకింగ్ అనేది ఒక లిస్ట్ అనేది ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు. సో టీసీఎస్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, మహారాష్ట్ర బ్యాంక్, టాటా ఎలిక్సీ, ఇన్ఫీ, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా జస్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ 2 days ఆఫ్ ద వీక్, ఈ 2 రోజుల్లోనే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేయటం. 361, ఏంజల్ వన్, సౌత్ ఇండియా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, పాలీక్యాబ్, టెక్ మహీంద్రా, విప్రో. సో వచ్చే వారం దేర్ ఇస్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో ఎటువంటి స్టాక్స్ మీకు స్పెషల్గా ఫోకస్ ఉన్నాయో దాని మీద మీరు మా వైపు నుంచి కొంచెం అనాలిసిస్ పొందడానికి చూస్తున్నారో అది కనుక మీరు కామెంట్స్ రూపంలో పెట్టినట్లయితే వాటిల్ని మేము కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో యూజువల్గా మన స్ట్రక్చర్ చేసేది ఏంటంటే వెల్త్ టాక్ ఏమో జనరిక్ టాపిక్స్ అండ్ ఎక్కువ వరకు మేము చెప్పాలనుకునే కాన్సెప్ట్స్ విచ్ ఆర్ మోర్ రిలేటెడ్ టు లిటరసీ ఆర్ జనరిక్ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ మనం చేసే ఫ్రైడే సాయంత్రం చేసే లైవ్ ఏదైతే ఉందో అక్కడ ఇట్స్ మోర్ ఇంటరాక్టివ్, అంటే క్లయింట్సో లేకపోతే వ్యూవర్సో వారి యొక్క క్వశ్చన్స్ అడగటం, స్పెసిఫిక్ స్టాక్ క్వశ్చన్ అడగటం, వాటిల్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ స్ట్రక్చర్డ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ సో దట్ అందరికి కూడా క్లారిటీ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ కమింగ్. సో విత్ దట్ ప్రసాద్ గారు, మనం ఈ వారం ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3 కంపెనీస్ రిజల్ట్స్ ఏవైతే డిక్లేర్ చేశారో వాటిని కవర్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు ఫస్ట్ వచ్చే జిఎం బ్రూవరీస్. అగైన్ జిఎం బ్రూవరీస్ ఎందుకు కవర్ చేస్తాం, ఎంత పెద్ద కంపెనీ కాకపోయినా అంటే రిజల్ట్స్ యూజువలీ ఫస్ట్ డిక్లేర్ చేస్తారు కాబట్టి మనం కవర్ చేస్తున్నాం. రిజల్ట్స్ ఎలా ఉన్నాయా అంటే జిఎం బ్రూవరీస్ ఇట్స్ స్టిల్ షోయింగ్ ఏ బిగ్ అప్టిక్ ఇన్ పర్ఫార్మెన్స్. ఈ క్వార్టర్లో ట్రైలింగ్ 12 monthsలో కూడా మనం చూస్తూ ఉంటే రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండటం. అండ్ ఇవాల్టి రోజు ఇంత లార్జ్ క్యాప్ అని చెప్పినా కూడా ఇటువంటి కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే కన్సిడర్ చేయటం బెటరా, లేకపోతే లార్జ్ క్యాప్కి బయాస్ పెట్టడం బెటర్ అంటారా? లార్జ్ క్యాప్ కి బయాస్ పెట్టడం ఖచ్చితంగా అవసరం, బెటర్ అనే కన్నా అవసరం కాదు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర కానీ జిఎం బ్రూవరీస్ లాంటి షేర్స్ ఉంటే భయపడి అమ్ముకోవాలంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కంపెనీలకు లాభాలు ఏమాత్రం తగ్గకుండా ఉంటే రేటు తగ్గే అవకాశాలు తగ్గవు అని చెప్పం. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా మంది కనుక మాటలు చెప్పి లార్జ్ క్యాప్ లో బాగా పెరిగే అవకాశం ఉంది అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మనసులోకి వచ్చే కోరిక ఏంటంటే జిఎం బ్రూవరీస్ అన్ని బాగానే ఉన్నాయి కానీ రేటు పెరగటం లేదు, పెద్ద కంపెనీలు మాత్రం బాగుంటే రిజల్ట్స్ బాగుంటే తెగవేరిగిపోతున్నాయి, అందువల్ల ఆ కంపెనీలో పెట్టుకుంటే బెటర్ కదా అని ఈ కంపెనీని అమ్మేసి వేరే కంపెనీలోకి మారుతూ ఉంటారు. అంటే రొటేషన్ అనమాట. ఉన్న డబ్బులు ఎంతే అదే షేర్లో పెట్టాలంటే ఏది పెరుగుతుందో దానిలో మొమెంటంలోకి వెళ్దాం ట్రై చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు రేటు తగ్గచ్చు. ఇక జిఎం బ్రూవరీస్ చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా మీరు చూస్తే అర్థమవుతుంది. 715 కోట్ల టర్న్ ఓవర్, అంటే టర్న్ ఓవర్ అంతా బ్రహ్మాండంగా పెరగటం. అదే సమయంలో ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే దాదాపుగా 22.83, అంటే దాదాపుగా 20% వెళ్ళిపోయిన మార్జిన్. ఎప్పుడు 2025 జూన్ క్వార్టర్లో చూస్తే 20% తగ్గిన మార్జిన్ మళ్ళీ పెరుగుతా 21.1, 22.83 కూడా, అంటే మార్జిన్లు పెరిగిపోయినాయి 25 డిసెంబర్లో. అందువల్ల మంచి కంపెనీనే. అంత మాత్రం కొత్త డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చా, చిన్న కంపెనీలు కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఉంటే, అంటే రేట్ ఎక్కువ కానీ మొత్తం మీద మార్కెట్ క్యాప్ చూస్తే చిన్నదని నేను చిన్న కంపెనీ అంటున్నాను. కాబట్టి కొనుక్కోవడానికి మంచిదేనా అని చూస్తే మన లెక్క ప్రకారం ఇప్పుడు గ్రోత్ లో ఉంటేనే కొనాలి, 30% గ్యాప్ ఉండాలి. ఈ కంపెనీలో చూస్తే ఇప్పుడు ఫేర్ వాల్యూ చూస్తే 1300 ఉంది కాబట్టి దానికి ఉన్నటువంటి గ్రోత్ ఎంత ఉంది, కేవలం 16%. దట్ మీన్స్ దిస్ ఈజ్ నాట్ ఎ కంపెనీ టు బి బాట్. మంచి కంపెనీ అయినా కొనడానికి అనువుగా లేని కంపెనీ. మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోవడానికి అనువైన కంపెనీ తప్పితే కొనడానికి అనువైన కంపెనీ కాదు. సో దిస్ కంపెనీ ఇస్ గుడ్. ఎప్పుడు కొనాలంటే ఇంకా తగ్గితే కొనాలి, ఇంకా తగ్గినా కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అవుతుంది కాబట్టి దీనికన్నా లార్జ్ క్యాప్ లో దొరక్కపోతేనే ఇది ఆలోచించడం మంచిదని నా ఉద్దేశం. రైట్. అండ్ నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి చూద్దాము. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇన్ని రోజుల కంటే కూడా దిస్ ఇస్ ది హైయెస్ట్ సేల్స్ ఇన్ ది లాస్ట్ 8 quarters, అంటే 730 కోట్లు. ఈ ఇండిపెండెంట్ క్వార్టర్ చూస్తుంటే సేల్స్ హైయెస్ట్ నెంబర్ షోకేస్ చేశారు TRAL. అగైన్ ట్రైలింగ్ 12 months కూడా ట్రెండ్ బాగుంది. అండ్ స్టాక్ ఏమో గత 3 నెలల్లోనే ఆల్మోస్ట్ 40%కి పైగా కరెక్ట్ అయింది. అగైన్ అంటే ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద క్వశ్చన్, కానీ స్మాల్ కంపెనీయే, పెద్ద కంపెనీ కాదు. సో ఎంత ఫోకస్, ఎంత అటెన్షన్ ఇవ్వాలి విత్ ది స్ట్రాంగ్ నెంబర్స్? ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఉన్నటువంటి బిజినెస్ మోడల్ ఏంటి అని సెగ్మెంట్ అని చూస్తే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్. ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ మూలంగా ఈ ఇండస్ట్రీకి వచ్చేటువంటి ప్రమాదం ఏమైనా ఉంటే లేదు. ఎప్పుడు ప్రమాదం ఉంటుంది అని చూస్తే ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. ఎప్పుడు ఒకవేళ కనుక ఈ కంపెనీలో ప్రొడక్షన్ లో మాక్సిమం కనుక ఎక్స్పోర్టర్స్ కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఉంటుందని ఆలోచించవచ్చు. అందుకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఏమన్నా చాలా ఉందేమో అని చూడడానికి ప్రయత్నం చేద్దాం.
నాకు చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా పెద్దగా కనపడలేదు, అన్లెస్ థర్డ్ పార్టీ ద్వారా వెళ్తే తప్పితే. అంటే ఈ కంపెనీకి ట్రంప్ గారి టారిఫ్ల మూలంగా వచ్చేటువంటి నష్టం ఇమీడియట్ గా అయితే మనకు కనపడటం లేదు, అన్లెస్ ఐ మిస్ ఏ పాయింట్. నేను కూడా మనిషినే, మేము కూడా మనుషులమే. ఒక్కొక్కసారి ఎప్పుడైనా డేటా సరిగ్గా రాకపోతే మేము పొరపాటున ఒక రకమైనటువంటి రాంగ్ డెసిషన్ లోకి వెళ్ళొచ్చు, రాంగ్ ఇంప్రెషన్ లోకి వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మాత్రం అట్లాంటిది కనపడలేదు. కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ బాగుందా బాగాలేదో చూడాలంటే స్క్రీన్ మీద మొత్తం సమ్మరీ ఆఫ్ రిజల్ట్స్ చూపిస్తున్నాను చూడండి. 2025 డిసెంబర్కి వచ్చేటప్పటికి హిస్టారిక్ హై 2400 crores టర్న్ ఓవర్ వచ్చింది. అంటే ట్రైలింగ్ 12 months లో. ఇంతకు ముందు యశ్వంత్ చెప్పిందేమో స్టాండ్ లోన్ ఒక క్వార్టర్కి ఎంత వచ్చిందని చెప్పాడు. మొత్తం మార్జిన్ చూస్తే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా దాదాపుగా హైయెస్ట్ 31.5. అంటే ఈ మొత్తం 8 క్వార్టర్లో ఉన్న ట్రైలింగ్ 12 months లో చూస్తే సెకండ్ హైయెస్ట్ మార్జిన్. నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే 11.44, అది కూడా సెకండ్ హైయెస్ట్. అంటే దాదాపుగా పీక్ లో ఉంది. 3% మార్జిన్ తో మొదలుపెట్టిన కంపెనీ ఇప్పుడు 2024 మార్చిలో పెరుగుతూ ఈ సమయానికి వచ్చేటప్పుడు 11.45% అయిపోయింది. అందుకనే తిరుగు లేకుండా గ్రోత్ కంపెనీ అని చెప్పాలి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ చూస్తే 10,000 కోట్ల దగ్గరలో ఉంది కాబట్టి మరీ పెద్దది కాదు, కానీ మరీ చిన్నది కూడా కాదు. అందువల్ల ఈ కంపెనీ కొనడానికి అన్ని రకాల అనువుగా ఉంది. మీకు మిడ్ క్యాప్ లో కూడా ఎక్స్పోజర్ ఉండాలి అని కోరుకుంటే ఖచ్చితంగా ఉండదగిన కంపెనీ. పైగా దీనిలో ఇంకా గ్రోత్ ఎంత స్కోప్ 47% ఉంది. ఇప్పుడు మార్కెట్లు కొద్దిగా గొప్ప కింద మీద పడుతున్నాయి కాబట్టి అంత ఫాస్ట్ గా వెంటనే ఈ 2-3 రోజుల్లో పెరగకపోవచ్చు. నాట్ ఫర్ మొమెంటమ్, బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవాలంటే దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ కంపెనీ వర్త్ లుకింగ్ ఎట్, ప్రొవైడెడ్ మీకు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో 20% కన్నా ఎక్స్పోజర్ ఆల్రెడీ లేకపోయినట్లయితే. సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ టు కీప్, గుడ్ కంపెనీ టు బై, అండ్ డెఫినెట్లీ వర్త్ ది కంపెనీ టు కన్సిడర్ ఇన్వెస్టింగ్ ఇన్. రైట్ అండి. లాస్ట్ కి మనం ఎలక్ట్రాన్ ఇంజనీరింగ్ కవర్ చేద్దాం. అగైన్ జస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ని ఇండిపెండెంట్గా స్టడీ చేస్తేనేమో నథింగ్ టూ అలార్మింగ్ ఇన్ ద సెన్స్ ఆ ట్రెండ్ ఆఫ్ సేల్స్, ట్రెండ్ ఆఫ్ గ్రోత్ కూడా స్టెబిలైజ్ కాస్త తగ్గిన మాట వాస్తవమే, కానీ ఇట్స్ నాట్ ఏ అవుట్రేజెస్ ఆర్ ఏ బిగ్ డ్రాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. కానీ ఒక పక్క గబుక్కుని స్టాక్ ఏమో ఆల్మోస్ట్ 13% పడింది నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అగైన్ నిన్న అంటే January 8th రిజల్ట్స్ డిక్లేర్ చేసిన కంపెనీ ఆల్మోస్ట్ 13% డ్రాప్ ఇన్ అ సింగిల్ డే. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని ఇంకా దర్ ఇస్ నాట్ టూ మచ్ ఏ డిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ అంటే ట్రెండ్, కాబట్టి ఎలా అసెస్ చేయాలి దీన్ని? ఎప్పుడు కూడా యశ్వంత్ మనం చూడవలసింది ఏంటంటే ఈ కంపెనీ నిన్న రిజల్ట్స్ డిక్లేర్ చేసిన 8th రిజల్ట్స్ డిక్లేర్ చేయక ముందు మనకున్నటువంటి ఫెయిర్ వాల్యూ ప్రకారం చూస్తే 500 దాటితే కనుక వర్ది టు సెల్ అని ఆలోచించాం. అందువల్ల ఏం జరిగింది, ఎప్పుడైతే నేను 530 కూడా టచ్ అయినట్టు వచ్చిందో ఆటోమేటిక్గా సెల్ అలర్ట్ రావడం క్లయింట్స్ అందరికీ, ఇన్వెస్టర్స్ అందరికీ కూడా పంపడం జరుగుతుంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అమ్మగలుగుతారా అంటే అమ్మలేరు. ఎందువల్ల 500 నుంచి ఆల్రెడీ 13% పడిపోయి 450 లెవెల్కి వచ్చేసేటప్పటికి అమ్మాలంటే సాధ్యం కాదు. అమ్మాలనే మేము చెప్పామంటే నేను బ్లైండ్ గా కూర్చుని మేము ఆల్రెడీ చెప్పాం కదా అమ్ముకోలేదా అని అనకూడదు. ఎందుకంటే అమ్మాలి అనుకోవటం, అమ్మాలి అని చెప్పటం, అమ్మాలి అని చెప్పించుకున్న వాళ్ళు అమ్మగలగటం, అప్పుడే మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ మీద కన్నా ఇన్ఫర్మేషన్ మీద పట్టు కనుక ఉన్నట్లయితే మనము ఒకవేళ అమ్మలేకపోతే నేరస పడిపోము. ఎందువలన అమ్మాము అంటే దానికి కారణం ఏంటి, అనుకున్న ప్రైస్ వచ్చింది కాబట్టి, కానీ కంపెనీ బ్యాడ్ అయిపోయిందని కాదు. ఈ కంపెనీ కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్యాడ్ అయిందా అంటే బ్యాడ్ ఇంకా కాల. ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకొక రకంగా డేటా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఇందులో మీరు చూసినట్లయితే దాని యొక్క ఫెయిర్ వాల్యూ అంతా 507. అందువల్ల మీకు వచ్చినటువంటి రేట్ మేము చెప్పినప్పుడు కానీ ఎవరైనా 498, 500 అమ్మమని చెప్పి ఉండొచ్చు. ఆ 500 రేట్ ఇప్పుడు లేదు కాబట్టి ఏం చేయాలి అంటే సింపుల్, 500 రూపీస్ వస్తే అమ్మాలి. ఎందువల్ల ఈ కంపెనీ ఉన్నదానిలో ఫెయిర్ వాల్యూ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది, 507. ఇప్పుడు రేపు నుంచి మీకు సెల్లింగ్ రావాలంటే ఏం జరగాలి, 507 వస్తేనే సెల్లింగ్ జరగాలి. అదర్వైజ్ భయపడవలసిన అవసరం లేదు. స్క్రీన్ మీద మీరు డేటా చూస్తే అర్థమవుతుంది. ఈ కంపెనీకి ఇంట్రెస్ట్ కాంపోనెంట్ పెరుగుతూ ఉంది, కానీ ప్రాఫిట్ కనుక చూసినట్లయితే 481 కోట్లు, అంతకుముందు 2 కోట్లతో పోలిస్తే కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, కంపెనీ యొక్క లాభాలు తగ్గటం ఒక ఆస్పెక్ట్, కంపెనీ యొక్క లాభాలు మాయమైపోయి నష్టాల్లోకి వెళ్ళడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్. ఈ కంపెనీకి మొదటి సందర్భం అంటే లాభాలు కొద్దిగా తగ్గాయి. లాభాలు అంటే మార్జిన్స్ తగ్గాయంటే కొద్దిగా తగ్గాయి. ఎలా తగ్గుతున్నాయి, స్లో పాయిజనింగ్ లాగా 22.24 పీక్% మార్జిన్ వచ్చింది ఎప్పుడు 25 జూన్లో. కానీ అంతకు ముందు చూస్తే ఎప్పుడు ఎంత ఉంది, 18%లోనే, 18-19 మధ్యలోనే ఉండింది. ఆ 18-19తో పోలిస్తే ఇప్పుడున్న 19.92 ఆర్ క్లోజ్ టు 20 ఈజ్ వెరీ గుడ్. కానీ 22తో పోలిస్తే కొద్దిగా తగ్గినట్టు. ఎప్పుడు కూడా తగ్గిన మార్జిన్ కనుక 10% ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ మార్జిన్ కన్నా ఎక్కువ తగ్గకపోతే మనము దాని గ్రోత్ లో నుంచి వెళ్ళిపోయినట్లుగా భావించాం. అందువల్ల ఈ కంపెనీ ఇంకా గ్రోత్ లో ఉంది అని చెప్పబడుతోంది. దీని యొక్క ఫెయిర్ వాల్యూ చూస్తే 507 ఉంది,
ప్రస్తుతం 433, 435 రేంజ్లో ఉంది కాబట్టి అమ్మవలసినటువంటి అగత్యం లేదు. అందువల్ల గుర్తుంచుకోండి, నిన్న మీకు సెల్లింగ్ ఎవరైనా చెప్పున్నా మన కంపెనీ నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ మీకు అలర్ట్ వచ్చినా కానీ అది 500 రేంజ్లో అమ్మాలి, కానీ 433 అమ్మటం అనేది కొద్దిగా తొందరపాటు చర్య అవుతుంది. ఇది చాలా రేర్గా రిజల్ట్స్ వచ్చిన రోజునే ఇంత సీరియస్ కరెక్షన్ రావడం అంత ఎక్కువ సార్లు జరగదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరూ భయాందోళనలో ఉన్నారు కాబట్టి వెంటనే అమ్ముతున్నారు. మీకు ఖచ్చితంగా నా లెక్క ప్రకారం ఆ 500 రేంజ్ మళ్ళీ వస్తుంది కాబట్టి అప్పుడే అమ్ముకోవచ్చు. తొందరపడి మాత్రం అమ్మవలసిన అవసరం లేదు. దిస్ ఇస్ ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ డెఫినెట్లీ ఎ కంపెనీ టు బి కన్సిడర్ టు బై. కొనడానికి మాత్రం ఆలోచించకూడదు. ఉంటే ఉంచుకోవాలి, 500 రూపాయలు దాటంగానే అమ్ముకోవాలి. 500 కన్నా ఎక్కువ కనుక పెరుగుతుందేమో అని భయపడుతూ అమ్మకుండా ఉండకూడదు. 500 దాటితే అమ్ముకోవాల్సిన కంపెనీగానే గమనించాలి. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ రిజల్ట్స్ ఈ వారం తక్కువనే వచ్చినాయి కాబట్టి మనం 2-3 కంపెనీసే కవర్ చేసాం. ఏవేమి వస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో చూపించాము. వచ్చే వారం డెఫినెట్లీ వీ విల్ కవర్ దోస్. అండ్ లాస్ట్ రిమైండర్ అగైన్, మన January 31st ఈవెంట్కి రిజిస్ట్రేషన్ మేక్ షూర్ టు బీ డన్ విత్ ఇట్ సో దట్ వీ కెన్ క్లోజ్ ఇట్ అండ్ మూవ్ ఆన్ టు ది అదర్ థింగ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.